హాయ్ హలో నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. ఈరోజైతే మేము అల్కుద్రా లేక్స్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే బ్యాగ్ సర్ది పెట్టాము. ఇంక వీటిని తీసుకొని కొన్ని అయితే తీసుకెళ్ళిపోయారు, ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకెళ్ళడానికి అయితే వస్తామన్నారు. ఆలోపు ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఎలా అనిపించింది, డైరెక్ట్ వాయిస్ ఎవరైతే ఇచ్చాను దానికి. ఇక్కడ చూసారు కదా, మా అమ్మ అయితే మొయ్యలాగా నేను మోస్తాను అని చెప్పేసి ఈ విధంగా అయితే కష్టపడితే మొత్తానికి అయితే కారులోకి ఎక్కించింది. మేము కారులో ఇలా పైన పెట్టేసాము, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అన్ని ఒకసారి సర్దుదాం, మళ్ళీ నేను ఇంటి దగ్గర సర్ది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండేసారి సర్దడం ఎందుకని చెప్పేసి సర్దలేదు. ఇలా అయితే మొత్తానికి వాళ్ళని కూడా ఎక్కించుకొని మొత్తం ఈ ఫుల్ ప్యాక్ చేసేసాము. కారు మొత్తం ప్యాక్ అయిపోయింది, మేము సామాను మొత్తంతో ఈ విధంగా నిండిపోయింది. ఇన్ని సామాన్లు వేసుకొని ఎన్ని రోజులు స్టే అనుకుంటున్నారా? అక్కడ స్టే చేసింది ఓన్లీ 1 నైట్ స్టేకి వెళ్ళాము. మొత్తం మేము వెళ్ళింది అయితే 5 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము. అసలు వెళ్ళేటప్పుడు అది ఎక్కడ అనుకున్నారు, ఎడారిలో వీళ్ళు ఆర్టిఫిషియల్ లవ్ లేక్ని అయితే క్రియేట్ చేశారు. అదైతే చాలా బాగుంది నాకు చూడడానికి. అది పాండ్స్ అవన్నీ అయితే హార్ట్ షేపుల్లో, దానికి చెట్లను కూడా హార్ట్ షేప్స్లో పెట్టారు. తర్వాత ట్యాపులు కూడా వెరైటీగా పెట్టారు. అవి కూడా ఏంటి అన్నది నేను మొత్తం వీడియో అయితే తీశాను, అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనకి లోపలికి వెళ్ళే దారిలో అయితే ఇలాగా మట్టి రోడ్లు అయితే మన పల్లెటూరు వాతావరణం బాగా గుర్తొస్తుంది, మెమరీస్ అయితే ఉంటాయి కదా. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అయితే ఇలాంటి రోడ్ల మీద నేను ట్రావెల్ చేశాను. డైలీ నేను స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలాంటి రోడ్లలోనే బస్సులో వెళ్ళాను. నాకు ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి. మనం లవ్ లేక్కి రీచ్ అవ్వడానికి లాస్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. లాస్ట్ ఎగ్జిట్ అంటే ఏ నెంబర్స్ ఏమి ఉండవండి, దాని పేరే, ఆ ఎగ్జిట్ పేరే లాస్ట్ ఎగ్జిట్ అని ఉంటుంది. అటు సైడ్కి వెళ్ళారంటే మనం లవ్ లేక్కి రీచ్ అయిపోతాము. ఫస్ట్ మేము కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యాము, లాస్ట్ ఎగ్జిట్ అంటున్నారు, దాని నెంబర్ చెప్పట్లేదు అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని పేరే లాస్ట్ ఎగ్జిట్ అని. ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఆర్టిఫిషియల్ లేక్స్. వీళ్ళు దుబాయ్లో ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినవి. దీంట్లో ఒక్కొక్క స్పాట్ లో ఒక్కొక్క బర్డ్ అయితే పెట్టారు. ఒక స్పాట్ లో ఫ్లెమింగోస్, తర్వాత స్పాట్ లో డక్స్, తర్వాత స్పాట్ లో స్వాన్స్, అలాగే ఇంకో స్పాట్ లో డీర్స్ కూడా పెట్టారు. స్టార్టింగ్ లో వచ్చేసి మనకి స్వాన్స్, డీర్స్, అలాగే ఫ్లెమింగోస్. చూడండి ఎన్ని ఫ్లెమింగోస్ ఉన్నాయో చూడడానికి, కన్నుల పండగ, కన్నుల విందుగా ఉంది ఇదైతే చూడడానికి. ఈ విధంగా ఉన్న దగ్గర పార్కింగ్ కూడా పెట్టారు. మనకు కావాలంటే సైడ్స్ లో టెంట్లు వేసుకొని అక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. చూసారు కదా, అక్కడ జనాలు అందరూ కలిసి స్టే చేస్తున్నారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టే చేయొచ్చు. దానికి అక్కడ దగ్గరలోనే వాష్రూమ్స్ కూడా పెట్టారు. వాష్రూమ్స్ కూడా వెళ్ళడానికి ప్రాబ్లం ఉండదు. ఒకటి ఏంటంటే అక్కడ లైటింగ్ అనేది ఉండదు. నైట్ టైంలో స్టే చేయాలనుకుంటే కంపల్సరీ మనం లైట్లు కూడా పట్టుకొని వెళ్ళాలి. మేము స్టే చేసిన దగ్గర అయితే కలర్ఫుల్ చేపలు ఉన్నాయి, అదైతే సూపర్ గా ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు, అవి కలర్ ఆరెంజ్ కలర్, వైట్ కలర్, రెయిన్బో కలర్స్, అన్ని కలర్ చేపలు అయితే ఉన్నాయి. అవి ఒకసారి చూపిస్తాను, అవి కూడా నేను వీడియో తీసాను, వాటిని కూడా చూపిస్తాను. మేము వెళ్లే దారి మొత్తం మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఏ లేక్స్ ఏమేమి ఉంటాయి అన్నది కూడా వాళ్ళు బోర్డులో డిస్ప్లే చేస్తారు. మనం ఎక్కడ చూడాలి, ఏవి చూడాలి అనుకున్నది దాన్ని బట్టి మనం స్టే చేయడానికి కూడా పక్కన ప్లేసెస్ అయితే ఉన్నాయి, పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిలో స్టే చేయొచ్చు మనము. వీళ్ళెవరు ఏకంగా పెద్ద బస్సు జనాలు అయితే వచ్చారు. అదే విధంగా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయడానికి, తినడానికి, మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఐటమ్స్, అక్కడ నైట్ స్టే చేయడానికి గుడారాలు అన్ని అయితే తీసుకెళ్లిపోయాము. తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూర్చొని అందరూ, ఇంకా మేము చేసిన నైట్ మొత్తం మేము వెళ్ళేసరికి 5:30 అయింది. ఇంకా ఆ తర్వాత అన్ని సర్దుకొని ఆ గుడారాలన్నీ ఫిక్స్ చేసుకొని, ఆ తర్వాత పొయ్యిలన్నీ ఓపెన్ చేసుకొని వాటిని సెట్ చేసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం, మళ్ళీ చేస్తున్నాం, తింటున్నాం. అదే చేసాం నైట్ మొత్తము. కాసేపు ముచ్చట్లాడుకున్నా, మేము వచ్చామని చెప్పేసి మా కోసం ఎవరు వచ్చారు ఏరోప్లేన్లో హాయ్ చెప్పేసాం వాళ్ళకి. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి. మాకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సన్సెట్ టైం చాలా బాగుంది కదా, అందుకే ఒక వీడియో అయితే తీసాను. మా కార్ని అయితే మేము ఫస్ట్ బయట అయితే పార్క్ చేసాము. లోపల ఉంటాయో ఉండదో పార్క్ అని చెప్పేసి ఇంకా మమ్మల్ని అక్కడ ఉండమని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ముందుకెళ్ళేసి ప్లేస్ ఉందో లేదో చెక్ చేసి వస్తా ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ప్లేస్ అయితే ఉందన్నారు. ఇంకా మొత్తం సామాన్లు ఈ విధంగా అయితే 1, 2, 3 ఆ విధంగా పట్టుకొని అయితే వెళ్ళాము.
ఫస్ట్ మేమైతే రీచ్ అయ్యాము. ఇంకా 3 ఫ్యామిలీస్ ఇంకా రాలేదు. వాళ్ళ కోసం కూడా ప్లేస్ ఉంచుదామని చెప్పేసి ఆ విధంగా చైర్స్ అలాగే బ్యాగ్స్ అన్ని ఒక సర్కిల్ లాగా అందరం ఒక చోట నీట్ గా సర్కిల్ లా చేసుకొని ఉందామని చెప్పేసి ఆ విధంగా అయితే ప్లాన్ చేసి ప్లేస్లు అయితే ఉంచాము. ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో స్పాట్స్ కూడా పెట్టారు. అలాగే మేము అక్కడ స్టే చేస్తున్నాం. మా పక్కన ఇలా పాండ్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా కలర్ఫుల్ ఫిషెస్ అని చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఫిష్లు అయితే ఉన్నాయి. వీటిని అయితే మా పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన దాకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. మా వాళ్ళైతే ఒక గ్లాస్ తీసుకొని దానికి ఒక పొల్ల గుచ్చేసి దాంట్లో ఈ చేపలను పట్టుకొని రావాలంట. ఆ గ్లాసులోకి ఆ చేపలు రావాలంట. అది రాలేదని చెప్పేసి మా వాడు తెగ ఫీల్ అయిపోయాడు. ఒక్క చేప కూడా రాలేదని చెప్పేసి చేస్తూనే ఉన్నాడు, ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇది వచ్చేసి మార్నింగ్, కాకపోతే అన్ని ఫిషెస్ దాన్ని థీమ్ అంతా ఒకలా పెడదాం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టాను. మార్నింగ్ చూసారా మంచు అయితే మామూలుగా అవ్వలేదు, మొత్తం తడిచిపోయినాయి మా గొడారాలు కూడా. కొంచెంసేపు ఫిష్లతో ఆడిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఫ్యాన్లు అయితే ఆడడానికి కూర్చున్నారు. ఈ విధంగా 4 కూర్చొని ఆడుతా ఉన్నారు. ఆ లోపు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా అన్ని సెటప్ చేసుకొని ఇంకా వంటకం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బజ్జీలతో అయితే స్టార్ట్ చేసాము స్నాక్స్. ఇవి ఒక్కొక్క పని, ఒకళ్ళు పిండి అలా కలిపి నూనెలో వేస్తున్నారు, ఇంకొకళ్ళు వాటిని దేవుతున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి పిండి మనకి మిర్చిలోకి ఇది శనగపిండి వాము సాల్ట్ అయితే పెడుతున్నారు, ఇంకొకరు ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఉప్పు కారం నిమ్మకాయ కలిపేసి ఈ విధంగా అయితే చేస్తున్నారు. నేనేం చేస్తున్నాను అనుకున్నారా, నేను కూడా పని చేస్తున్నాను, నేను కూడా వీడియో తీస్తున్నా, నేను చూపించాలి కదా అందుకే వీడియో తీస్తున్నాను. అది కూడా పనే కదా, ఏమంటారు ఫ్రెండ్స్? మేము ఇలా బజ్జీలు చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి జెంట్స్ అందరూ ఇలా సమావేశం అయితే వేసి మాట్లాడుకుంటా ఉన్నారు. చేసి ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత వీళ్ళు కూడా బార్బీక్యూ సెటప్ కి రెడీ చేస్తున్నారు. అందరూ కలిసి ఈ విధంగా ఒక్కొక్కళ్ళకు పని. ఇక్కడ కూడా ఒకళ్ళు వెలిగిస్తున్నారు, ఒకళ్ళు చూపుతున్నారు, ఒకళ్ళు లైట్ చూపిస్తున్నారు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళకు పని చేస్తున్నారు, దాన్ని వెలిగిస్తున్నారు, ట్రై చేస్తున్నారు, దానికి అవ్వట్లేదు. ఇలా ఏదో తేడాగా ఉంది, ఇది అయ్యేటట్లేదులే అని ఒక అన్న అయితే ఒక ఐడియా అయితే వచ్చింది. అన్నకి ఒక పేపర్ని మడతేసి గొట్టలా తయారు చేసి పోతున్నాడు. ఫైనల్ గా దాన్ని అయితే ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత మేము ఇలా బజ్జీలు వేసామా తిన్నాం కదా, తిన్న తర్వాత టీలు పెట్టుకొని టీలు తాగడానికి అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ మేము ఏం చేసామంటే పిల్లలకి ఎవరైతే బజ్జీలు తింటారో వాళ్ళకి మార్ష్ మెలాన్స్ కాల్చిస్తాము అని చెప్పేసరికి ఇంకా పిల్లలందరూ మాకు అని చెప్పేసి తిన్నారు. తిన్న తర్వాత ఇంకా తిన్న దగ్గర నుంచి మాకు మార్ష్ మెలాన్ ఇస్తానన్నారు. ఏది అన్నారు. ఇంక ఫస్ట్ ఇంకా బార్బిక్యూ దాంట్లో మార్ష్ మెలాన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కటి పెట్టేసి ఒక్కొక్కరికి 3 అలా పెట్టేసి ఇచ్చారు. ఇంకా వాళ్ళైతే అలా కాల్చుకొని వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళే కాల్చుకొని ఎంజాయ్ చేశారు. అందరికైతే సూపర్ అన్నారు తినేసి. అలా కాల్చడం వల్ల మామూలుగా మనం ఇంట్లో కాల్చుకునే దానికి ఇక్కడ బార్బిక్యూ సెటప్లో చేసుకునే దానికి చాలా బాగుంది. నేనైతే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా బార్బిక్యూ సెటప్ ఇవంతా చేయడం అనేది నాకైతే చాలా నచ్చింది. సూపర్ అంటున్నాడు మా అబ్బాయి వచ్చేసి తినేసి. వీళ్ళకి ఇలాంటివి ఎక్కుతాయి బేసిక్గా. ఈ విధంగా అయితే కాల్ చేసి తింటారు. అందరూ సూపర్ అంటున్నారు. అందరూ వచ్చేసి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. మా వారు రివ్యూస్ అడుగుతున్నారు, రివ్యూస్ ఇస్తా ఉన్నారు. అందరూ వచ్చి సూపర్ అని చెప్పేసి అందరికి బాగా నచ్చినాయి. యమ్మీ నైస్ వెల్ డన్. వారు ఫీడ్బ్యాక్ అడుగుతున్నట్లేదు, నువ్వు చెప్తావా లేదా అన్నట్లుంది. నువ్వు కూడా చెప్పేసి యమ్మీ అని. జెంట్స్ అందరు ఈ విధంగా బార్బిక్యూ సెటప్ దగ్గర అయితే ఉన్నారు. లేడీస్ అందరూ ఆ బార్బిక్యూకి ఏమేం కావాలి ఐటమ్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కో పని షేర్ చేసుకుంటా చాలా సరదాగా అయితే గడిచిపోయింది. ఆ రోజు మొత్తము చేస్తూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం, మళ్ళీ చేస్తున్నాం, తింటున్నాం, ఇదే పని మీద ఉన్నట్లుంది. కాకపోతే అలా చేసుకోవడం వల్ల చాలా సరదాగా అనిపించింది. నార్మల్గా అయితే ఇంట్లోనే చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేదైతే అంత టైంపాస్ అనిపించేది కాదేమో. అందరం కలిసి ఒక్కొక్కరు ఈ విధంగా చేసుకోవడం వల్ల బాగా టైంపాస్ అయితే అయ్యింది. ఇవి వచ్చేసి చెస్ట్నట్, ఇవి జెంట్స్ వచ్చేసి కాలుస్తూ ఉన్నారు. బార్బిక్యూ దాని మీద మేము ఇలా ఒలుస్తూ ఉన్నాము. మధ్యలో పిల్లలు వచ్చేసి ఈ విధంగా టాయ్స్ తీసుకొచ్చారు, టాయ్స్ తో ఆడుకుంటా ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. నేను లైట్ అని చెప్పాను కదా, బ్యాటరీ విత్ లైట్ అనేది ఆ ఎదురుగా పోల్లా కనిపిస్తుంది కదా మనకి అక్కడ దూరంగా,
అలాంటి లైట్లు అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మేము చిన్న లైట్లు తీసుకెళ్ళాము, మాకు అది పెద్ద లైటింగ్ రాలేదు. ఆ లైట్ అయితే ఫుల్ బాగా లైట్ వచ్చింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరం అలాగా ఆ లైటింగ్ కిందే ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ట్యాప్ని వాళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు. ఆ చెట్టు మధ్యలో బొక్క పెట్టి దానికి ఒక ట్యాప్ అయితే పెట్టారు. సూపర్ ఉంది కదబ్బా చూడడానికైతే. నేను ఫస్ట్ అక్కడ ట్యాపులు ఎక్కడున్నా ఎత్తుక్కుంటే లాస్ట్కి అది కనిపించింది. మాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా ట్యాప్లు ఉంటాయని కూడా. మాకు ఇప్పుడు దుబాయ్లో వింటర్ టైం కదా, ఈ వింటర్కి చలి స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి ఇంకా చలి మంటలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేయగానే మాకు సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఇలా డైరెక్ట్గా ఇసుక మీద పెట్టి ఇలా చెయ్యొద్దు, ఇసుక అంతా పాడైపోద్ది అని చెప్పారు. మీరు ఇంకా ఒక బార్బెక్యూ సెటప్ పెట్టాం కదా, ఇంకా దాంట్లో పెట్టేసుకొని కట్టెలన్నీ పెట్టేసి అక్కడ చలి మంటలు వేసుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి దీన్ని అయితే ఆపేసి ఇంకా వెంటనే మేము ఆ బార్బెక్యూ సెటప్ దాని మీద అయితే పెట్టేసి దాని మీద ఇంకా మొక్కజొన్నలు కాల్చుకున్నాము. ఇలా మంట వేసుకొని ఒక పక్క ఇలా మంటలో దాంట్లో వేసేసి స్వీట్ కార్న్ అలాగే స్వీట్ పొటాటో ఇవన్నీ వేసి కాల్చుకొని అవి కూడా తిన్నాము. నేను ముందు చెప్పాను కదా ఇలా సెక్యూరిటీ వాళ్ళు వద్దని చెప్పారని, వాళ్ళ మాటలు మనం కూడా వినాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ విధంగా బార్బెక్యూ దాని మీద సెట్ చేసి పెట్టాము. దీని మీద మేము అన్ని కాల్చింది అయితే వాళ్ళైతే అలా కుస్తీలు పడతా ఫైనల్గా అయితే వెలిగించారు. మేమైతే అది ఎప్పుడు మండుద్దాలే అని గుడ్లు అప్పగించుకొని చూస్తా ఉన్నాము. పక్క చలి పడుతుంది. జెంట్స్ కష్టపడి మాకు ఈ విధంగా అయితే సెట్ చేసి వెళ్ళారు. చలిమంట మీరు కాసుకోండి అని చెప్పేసి. మేము ఇంకో లేడీస్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ, మనం ఎక్కడున్నా లేడీస్ ఉన్నామంటే కబుర్లే కదా, అలా మాట్లాడుకుంటూ అక్కడ చలిమంట చేసుకుంటూ దాంట్లో కూడా ఇంక ఈ స్వీట్ కార్న్ వేసేసి తిన్నాము. ఇవి చూసారు కదా, ఇవి మా సెటప్, మేము సెట్ చేసిన సెటప్. పైన చూసారు కదా, మేము పెట్టిన మంటకి చంద్రుడు అలా అయిపోయాడా అని అయితే అనుకున్నాము. ఒక పక్క మేమైతే చలితో అల్లాడుతూ ఉన్నాము. వీళ్ళైతే స్వెటర్లు ఇప్పేసి ఈ విధంగా అయితే రిచ్ ఆడుతూ ఉన్నారు అక్కడ పెట్టేసి స్వెటర్స్. అక్కడ మాది మనకి చూసారు కదా ఫోన్లో మంచు అలా మంచు అయితే అలా వచ్చేస్తూ ఉంది. మొత్తం అక్కడ తీసుకెళ్ళి అన్ని తడిచిపోయినాయి. ఇది మన లవ్ లేక్కి సంబంధించిన ఎంట్రన్స్, మా దాంట్లో ఎంటర్ అయ్యేది ఇది. అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి, కొంచెం లోపలికి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. చూసారు కదా లవ్ లేక్ అని చెప్పేసి హార్ట్ సింబల్స్ అయితే పెట్టారు. ఇక్కడ మేము చలిమంట దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాం. అన్ని ఫ్యామిలీస్ ఫొటోస్ ఉన్నాయి, కానీ మా ఫ్యామిలీ ఫోటో అయితే మిస్ అయింది. ఓకే పర్లేదు, ఎవరి దగ్గర ఉండుంటుంది అది, ఒకసారి తర్వాత చూస్తాను నేను. ఈ విధంగా ఫ్యామిలీస్ అందరం కలిపి ఫొటోస్ తీసుకున్న తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. ఒకళ్ళం బిర్యానీ, ఒకళ్ళం పులిహార అయితే తీసుకెళ్ళాము. అవి సర్వ్ చేస్తున్నాము. మేము ఇక్కడ కూర్చొని సర్వ్ చేస్తున్నాము. అక్కడ చూసారు కదా ఈ మంచుకైతే అక్కడ మ్యాట్లన్నీ తడిచిపోయినాయి. ఇంకా అన్ని మ్యాట్ల మీద ప్లాస్టిక్ కవర్స్ అయితే వేసేసుకుని ఆ విధంగా జెంట్స్ అందరూ ఒక మ్యాట్ మీద కూర్చున్నారు. ఇటు పక్క కిడ్స్కి వచ్చేసరికి ఈ విధంగా అరేంజ్ చేసాం. ఇంకో మ్యాట్ మీద కిడ్స్ని కూర్చోబెట్టాము. మేము ఒక మ్యాట్ మీద కూర్చొని వాళ్ళకి సర్వ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు కిడ్స్ అలాగే జెంట్స్ వీళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినడం స్టార్ట్ చేసాము. ఇంక ఇలా తిన్నాం. అయిపోయిన తర్వాత అన్ని సర్దేసి ప్యాక్ చేసేసి అన్నిటి మీద కవర్స్ అయితే పెట్టేసాము. ఫుల్ మంచు పడ్డది. ఉదయం లేసేసరికి మొత్తం వాటర్ అయిపోయింది. మా ఉన్న గుడారాలు కూడా మొత్తం వాటర్ అయిపోయినాయి. టచ్ చేస్తే చాలు మీదొచ్చి పడుతున్నట్లు అయిపోయింది. అంత మంచు అయితే ఉంది. ఇంకా అందరూ వెళ్ళి పడుకోవడానికి అయితే రెడీ అయిపోయారు. కొంతమంది అయితే పక్కన ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళైతే గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అక్కడ కూర్చొని నైట్ మొత్తము సాంగ్స్ పెట్టేసి డీజేలు పెట్టేసి డ్యాన్స్లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమైతే నైట్ పడుకునేసరికి 2 అయింది. మార్నింగ్ 6 కల్లా లేసాము. లేచిన తర్వాత వెంటనే పిల్లలు అలా లేవడం ఇంక ఇలా వచ్చేసి ఈ ఫిష్ల దగ్గర ఉన్నారు. మా అమ్మాయి అయితే నేను ఫిష్ని టచ్ చేశాను అని నవ్వుకుంటా ఎగురుతూ ఉంది. ఇంకా అక్కడ లేవగానే మేము ఉన్నదానికి ఆపోజిట్ సైడ్కి వెళ్తే అక్కడ వాటర్లోకి కూడా వెళ్ళి నడవడానికి ఉంటుంది అనేసరికి సరే అని చెప్పేసి నిద్ర మొఖాలు వేసుకొని ఆ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉంది. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో, క్లాస్ సీనరీ అంతా చాలా బాగుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా చేపలన్నీ వరుస పెట్టి అన్ని ఇటు సైడ్కి అయితే వచ్చేస్తున్నాయి. ఒకసారి చూసేయండి ఎంత లైన్ గా కలర్ఫుల్ గా లైన్ గా అయితే వస్తున్నాయి. హాయ్ 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 అని చెప్పుకుంటా వెళ్తూ ఉన్నాం మేము. అసలు ఎంత బాగుందో చూడడానికి, కలర్ కలర్ గా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా అక్కడ దాకా లైన్ గా వస్తున్నాయి. అసలు మన ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్. మీరు కనుక లైక్స్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మన వీడియో. అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే అందరు ఇలా గుడారాలు అయితే ఉన్నారు. అలాగే మనల్ని చూడడానికి ఒక గెస్ట్ వచ్చిందండి. వచ్చి ఎవరో కానీ మనకి పిల్లి కూడా వచ్చింది మనకి అక్కడికి. సరే అని చెప్పేసి దాన్ని కూడా తీశాను. మనం కొంచెం ముందుకెళ్తే వాటర్ కూడా ఉంటాయని చెప్పాను కదా. ఇలాగే ఈ విధంగా అయితే వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళగానే మనకి వాక్ చేయడానికి అయితే ఉంది. అక్కడ ఏ ఫ్లాగ్ ఉంది. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా వరుసగా అయితే టెంట్లు అయితే పెట్టేసేసారు. ఇక్కడ ఆ గుడారాలు అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు ఈ విధంగా. ఇంకా మనమైతే నీళ్ళలోకి వెళ్తున్నాము. వెళ్ళిపోయి అక్కడ వాక్ చేస్తున్నాము. అది కూడా చాలా బాగుంది. అక్కడ కూడా ఫిష్లు, తెలియగల ఫిష్లు అండి. మనం వాక్ చేసిన ఆ పాత్ వరకు వస్తున్నాయి, అటు సైడే ఉంటున్నాయి కానీ లోపలికైతే మనం వాక్ చేసే దగ్గరికి అయితే రావట్లేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి దారి అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు మేమైతే దాంట్లో వాక్ చేస్తున్నాం. ఈ డైలాగ్ను బట్టి మనకు సాంగ్ గుర్తొచ్చిందా? ఎవరికైనా గుర్తొచ్చిందా? ఆ గట్టు నింటావా నగన్న ఈ గట్టుకొస్తావా. భయపడమాకండి, నా వాయిస్ అంత సూపర్ ఉండదు. ఏదో ట్రై చేసా. ఇంకా పక్కన చూసారు కదా హార్ట్ సింబల్స్ పెట్టేసి వాటర్ ఫౌంటైన్స్. ఆ పక్కనే నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. వెరీ గుడ్. మురళి నువ్వు కూడా హాయ్ చెప్పు. హలో. వెరీ గుడ్. ఇదండి లోపలికి వెళ్లే ముందు అందరి చేత హాయ్ అయితే చెప్పించారు. హాయ్ చెప్పించిన తర్వాత ఇంకా లోపల వాటర్లోకి అయితే దిగాము. ఒకసారి ఆ వ్యూ కూడా చూసేయండి. చెప్పాను కదా నిద్ర మొక్కలు వేసుకొని స్టార్ట్ అయ్యని చెప్పేసి ఇంకా బ్రష్లు అవన్నీ అలాగా కవర్లో పెట్టుకొని టవల్ అలా తీసుకొని వెళ్ళి అక్కడ వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళి బ్రష్లు చేద్దామని అయితే ఈ విధంగా పట్టుకొని వెళ్తున్నాం. బ్రష్లు కూడా చెప్పాను కదా మీకు, అవి అక్కడి నుంచి కదిలి రావట్లేదు, ఇటు పక్కకైతే రావట్లేదు, అటు పక్కే ఉంటున్నాయి. అందుకే తెలియగల చేప అన్నాను కదా, ఇందుకే అన్నాను. ఈ విధంగా మొత్తానికి ఒడ్డుకైతే చేరుకున్నాము. అక్కడ చూసారు కదా ఫ్లెమింగోస్ అయితే కనిపించినాయి మనకి. స్వాన్స్, ఫ్లెమింగోస్ అన్నీ అయితే ఉన్నాయి. ఇటు పక్క గెడ్డ అయితే ఇలాగుంది. దీన్ని ఇక్కడ చూడగానే మనం ఆ లోపల నుంచి వస్తుంటే పంట పొలాల్లో నుంచి వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. అక్కడ మనకి చక్రం కనిపిస్తుంది కదా, అక్కడ పైకి అయితే వెళ్ళాలి మేము. ఆ పైకి కూడా దారి ఉంది. ఇంకా అటు నుంచి వెళ్తూ ఉండగా మధ్యలో మనకి పత్తి చెట్టు కనిపించింది. దానికి పత్తి కూడా వచ్చింది. ఆ కాయలు, పత్తి అవన్నీ చూపిస్తాను, ఒకసారి చూసే. ఇంకా ఇక్కడ చూసారు కదా ఆ చెట్టు మొదళ్ళకైతే హార్ట్ సింబల్స్ అయితే తగిలించారు. ఎక్కడ పోయినా కానీ ఆ హార్ట్ సింబల్స్ వెరైటీగా అయితే పెట్టారు. పైన కూడా హార్ట్ సింబల్స్ ఫోటో స్పాట్ లాగా పెట్టారు. అక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫ్యామిలీ అందరు కలిసేసి. ఈ మధ్యలో చూసారు కదా వాటర్లో కూడా ఫొటోస్ పెట్టారు. ఆ పక్క నుంచి నెక్స్ట్ దాంట్లో 2 స్వాన్లు అయితే వెళ్తాయి. అవి చూసారు కదా వస్తున్నాయి, స్లోగా వచ్చేసి అక్కడికి చూడండి. ఇలా అయితే చూడముచ్చటగా భలే ఉంది కదా.
ఈ విధంగా స్వాన్స్ రావడం చాలా బాగుంది కదా. అక్కడ సింబల్కి అవి బాగా ఫుల్ఫిల్ చేసినట్లు అనిపించింది కదా. ఇందాక నేను కింద నుంచి అక్కడ రౌండ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా. ఈ విధంగా అయితే వెళ్తున్నాము. పైకి ఒక కొండ ఎక్కినట్లే ఉంది, అలా స్లోప్ లాగా ఉంది. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో మధ్యలో మనకి ఇలాగా పత్తి చెట్టు కనిపించింది, దానికి కాటన్ కూడా ఉంది. అలాగే సబ్జా గింజల చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఇలా వెళ్తూ ఉండగా మాకైతే పైన ఒకళ్ళు పారాషూట్ వేసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఓహో ఇది కూడా ఉందా అని అయితే అనుకున్నాము. అది చూడగానే సూపర్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ చెప్పాను కదా ఫొటోస్ తీసుకోవడానికి స్పాట్స్ అయితే పెట్టారని చెప్పేసి ఈ విధంగా డిజైన్స్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళేసి అన్ని ఫ్యామిలీస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరం ఒక్కో ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలాగే అందరం కలిసి కూడా ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఫోటో లాగా అయితే తీసేసుకున్నాము. అవన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ విధంగా అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దోశలు పోయడానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టాం. మేము అలా రెడీ చేయగానే జెంట్స్ వచ్చేసి మేము చేస్తాం, ఈరోజు మేము దోశలు పోస్తాము, మీరు తింటూ ఉండండి అని చెప్పేసి అన్నారు. సరే చిక్కిందే ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళకైతే పెనాలు అయితే ఇచ్చేసి పొయ్యిలు ఇచ్చేసి మేము ప్లేట్లు పట్టుకొని అయితే కూర్చున్నాము. వాళ్ళు వేస్తూ ఉన్నారు దోశలు, మేము తింటా ఉన్నాము. అది పాడైంది అనుకో. ప్రసాద్ దేవుడికి హలో ఇంకా అయిపోయి వీళ్ళిద్దరికి ఆయన వేస్తున్నాడు. తిన్నాము. తినగానే ఇంకా సర్దేసేయండి, వర్షం పడేలాగుంది క్లైమేట్, సర్దడి ముందు అన్నారు. మళ్ళీ అవన్నీ సర్దుకొని క్లీన్ చేసుకొని సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా రిటర్న్. ఇలాగా అందరం సంకనం పట్టుకొని ఈ బుడ్డ చూసారా, బుడ్డి ర్యాబిట్ లాగా వెళ్తా ఉంది. భలే అనిపించింది నాకు. అందుకని చెప్పేసి పరిగెత్తుకుంటే దాని వీడియో తీద్దామని వెళ్ళా. దాని ఫేస్ చూపిద్దాం అనుకునేసరికి వంగిపోయింది ఆ బోర్డర్ అయితే. ఫైనల్ గా కార్ దగ్గరికి అయితే సామాన్ తీసుకొని వచ్చాము. ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము. అరేంజ్ చేసుకొని ఇంకా అందరం కలిసేసి వెళ్లే దారిలో చెప్పాను కదా స్పాట్స్ ఉంటాయని చెప్పేసి, ఫ్లెమింగో స్పాట్ అని, అలాగే స్వాన్స్ అని, డక్స్ అని అలాగ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూద్దాం అన్నట్లు వెళ్ళాను. ఇంక ఈ విధంగా చూసుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టేసి మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.